పండక్కి రామ్ ప్రసాద్ ఇంటికి చుట్టాలు వచ్చారు. మరి ఆ చుట్టాలు పండగ రోజు ఎలాంటి టార్చర్స్ పెట్టారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. ఏంటండి అంత హుషారుగా ఉన్నారు? గుడ్ న్యూసే. ఏంటా గుడ్ న్యూస్? అది గాని చెప్పాలంటే నువ్వు ఎగిరి గంతేస్తావు తెలుసా? అవునా? ఏంటో చెప్పండి మరి. ఈరోజు ఉగాది కదా. అవును. నాకు ఆఫీస్ లో 25,000 బోనస్ ఇచ్చారే. ఏం చేసావే? ఎగిరి గంతేసానండి. మై డార్లింగ్, ఏంటి నువ్వు మంచి హుషారుగా ఉన్నావు? ఏవండి, నేను ఒక విషయం చెప్పాను అనుకోండి, మీరు కూడా ఎగిరి గంతేస్తారు. నేను కూడా ఎగిరి గంతేస్తానా? అవునండి. ఏంటి? మీరు నిన్న 25,000 ఇచ్చారు కదా, దాంతో హారం కొన్నాను. అవునా? యా! ఏంటండి ఎగిరి గంతేస్తాను అనుకుంటే ఎగిరి తన్నేసారు. 25,000 పెట్టి బంగారం కొన్నావా? నీకు డబ్బు విలువ తెలియదు నీకు? ఏవండి, ఉగాది రోజు బంగారం కొంటే మంచిదంట. ఉగాది రోజు బంగారం కొంటే మనకు మంచిది కాదే, షాప్ వాడికి మంచిది. షాప్ వాడికి ఆయన అక్షయ్ కుమార్ రోజున బంగారం కొంటే చాలా మంచిది. అక్షయ్ కుమార్ కాదే, అక్షయ తృతీయ. అక్షయ తృతీయ. అంకుల్ అంకుల్ పిజ్జా బాయా? చిచ్చి కాదు మరి ఫోన్ ఒకసారి. ఏం ఆన్లైన్ లో ఫోన్ ఆర్డర్ పెట్టావా? కాదు అంకుల్, ఫోన్ ఒకసారి మాట్లాడండి. ఎవరు? మా డాడీ. నువ్వు? నేను మా డాడీ కొడుకుని. సురేష్, అరే నువ్వా? ఏంట్రా ఇన్ని ఇయర్స్ తర్వాత? ఏంటి నీ కొడుకా? అవునరా, అస్సలు పోలికలే వీడికి. కానీ హెయిర్ స్టైల్ సూపర్గా ఉంది, డ్రెస్ మెయింటెన్స్, వాచ్, షూ చూడడానికి మనోడు హీరోలో ఉన్నాడని ఫీల్ అవుతున్నాడు. అంతేదని చెప్పాడికి, నేను చెప్తాను అడిగి. సరేనా? నువ్వు ఎక్కడ ఉండు, నీ విషయం వచ్చి దాని విషయం మర్చిపోయాను. మీరు ఇంకోసారి కొట్టడానికి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి? మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. ఆంటీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. వెళ్దయ్యా. అయ్యి నిజంగా వెళ్ళిపోయింది అంకుల్. వెళ్దయ్యా. ఏంటి అంత నమ్మకం? దాని పుట్టిల్లు ఇదే. ఇదే? మరి మీరు? ಎಲ್ಲಾರು కొంచెం ఉండిపోయాను ఇక్కడే. వెళ్ళరా. ఉగాది పచ్చడి చేసావా? చేశానండి. ఇంకేంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదండి, ఉగాది పచ్చడి చేశాను. అంతేనా? అవునండి. తిను. ఏవండి, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈరోజు ఉగాది కదా, ఆ పండక్కి మన కూతుర్ని అల్లుడిని పిలిచానండి. కూతురు పిలిచావా? అవునండి. చెప్పాను కదే, కూతురు పిలు, అల్లుడు వద్దు. ఏమండి, ఒక్కనొక్క కూతురు ఒక్క అల్లుడు అండి. వాళ్ళు కాకుండా మనకి ఎవరున్నారు ఇంక చెప్పండి. వస్తున్నాడా? వస్తున్నాను, ఫోన్ చేసిన అందివే, అది వచ్చేస్తున్నారు. ముత్యాల చెమ్మ చక్క, రత్నాల చెమ్మ చక్క, వచ్చలి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. చాలా మారిపోయాడు. బాగున్నారా? పిల్ల పాప ఎలగల ఉండు. ఏం చేస్తున్నావు? కూతురు వచ్చింది, అల్లుడు రాడా అని. ఏంటి? కూతురు వచ్చింది కదా, అల్లుడు వస్తాడు. ఈడే అల్లుడు. అల్లుడా? అదేంటి అలా ఉన్నాడు? అమ్మాయి అది అమ్మాయి. ఏమ్మా ఎలాగున్నావు? బాగున్నా. సరే, నీకు తర్వాత చెప్తాను, మీరు లోపలికి పని చూసుకోండి. ఎందుకలా కడతారు శుభామాన్? ఉగాది పండుగ రోజులు వస్తే ఏదైనా పత్ర పెట్టి నోరు తీయాలి తప్పించి ఏంటి అలాగే ఓ దెబ్బలు మార్చేస్తారు. తీసుకెళ్ళి లోపలికి. అల్లుడి గారు మెయిన్లీ పెట్టుకుందాం పదండి. పదండి అత్తయ్య గారు, ఈ మనుషులతో ఎప్పుడు ఈ మగాలతో ఎంతే అసలు. కూర్చో బాబు. అయ్యో అంకుల్, అతను మా అల్లుడు. మీ అల్లుడా? అతనికి ఏమో ప్రాబ్లం ఉందా ఏంటి? ప్రాబ్లం అంటే ఇదేంటి? ఇది చైర్. దేంతో చేశారు? టేక్ చెక్క. అందులో టేక్ తీసే. అంటే మీ ఓడు చెక్క. పక్క పక్క. అమ్మో కరెక్టే, అలా వస్తున్నాడు ఏంటి? ఆడి విషయం పక్కనట్టుగానే ఎంతకి మీ నాన్నలు కొన్నాడు రా. ఆ మధ్య ఇల్లు కట్టించాడు, ఎలాగుంది? ఇల్లు పోయింది అంకుల్. ఇల్లు పోయిందా? అమ్మా ఏమ్మా, అల్లుడు ఎలా ఉన్నారు? డాక్టర్ ఏమన్నారు? అంటే ఫ్యూచర్ లో అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు ఎక్కడ? ఇటు పక్క రండి, ముందు పక్క రండి. నేను ఎందుకు? ఏం చేస్తున్నావు లోపల? నువ్వు దూరంగా ఉండవే నువ్వు. లోపల తీసుకెళ్ళి బాబు, లోపల పెట్టుకోండి మీ కార్యక్రమం ఏముంటే. పదండి. ఏంటి అలా చూస్తారు? ఇంటి చుట్టూ వచ్చిన పరువు కాపాడండి ప్లీజ్. ఎందుకలా అల్లుడి గారిని అరుస్తారు? సంక్రాంతి పండుగ అలానే అరిచారు మీరు. ఎప్పుడు
నాకు ఈ బాధలు తప్పు వస్తాయి గారు. ఇంట్లోనేమో మీ కూతురు, ఇంటికి వస్తేనే కనీసం అల్లుడు వచ్చాడని చెప్పి మర్యాదలు చేయకుండా ఎప్పుడు పడుతూ పద లోపల పద. బాబుతో మాట్లాడుతూ వచ్చేస్తాను లోపల. హాయ్. హాయ్, పేరు సన్నీ. పెళ్ళి ఎన్నేళ్ళైంది? 5 years. పిల్లలు ఎంతమంది? ఇద్దరు. అదేంటి మీ ఆయన చక్కని చెప్పారు? మరి తెలిసి కూడా ఎందుకు కడుతున్నా? ఓకే, ఫ్రెష్గా కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. వావ్, యు సో హాట్. థ్యాంక్ యూ. ఏంటిది? సరే ఏంటి కండ్ల బాగా పెంచో? ఏ జిమ్? మా ఇంటి దగ్గర జిమ్ ఉంది, లా జిమ్. ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఖాళీ టైంలో పరిగెడతాం. ఏంటిది? దొరికారు కానండి. స్నానం చేస్తారా? స్నానం చేయడానికి వెళ్తున్నా. పర్లేదు, నాతో స్నానం బాగుంటుంది. అంకుల్ అంకుల్ బాబు, ఏమైంది బాబు? అంకుల్ 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 ఏమైంది? మీరు ఇంకొంచెం రావడం లేట్ ఉంటే ఏమైంది తెలుసా? అంటే లేట్ అయ్యేది. అంటే అల్లుడు గారు, చుట్టాలు అబ్బాయి ఇంటికి పండుగ వచ్చాడు. ఏంటో బిహేవియర్? నేనేం చేశాను? ఏం చేయలేదు, ఏం చేశాడు అక్కడ మీరు? వేడి నీళ్ళు పెట్టాను. స్నానం అందంతో చేస్తారా లేకపోతే పసుపుతో చేస్తారని అడిగాను. తప్పే ఉంది? అంటే పగాడు పసుపు ఎందుకు చేస్తాడు? సబ్బు పెట్టుకుంటాడు. మీ బిహార్ బాబు ముందు ఇంటి బయటకు వెళ్ళిపోండి మీరు. ఆపండి మీ మాస్టర్స్ ఇంకా. ఎప్పుడు ఎంత పండగ వచ్చారని చెప్పి కనీసం పెద్ద సూపు లేదు, ఎప్పుడు చిన్న సూపే. అత్తయ్య గారు ఏమైంది అల్లుడు గారు? ఎప్పుడు నా మీద అరుస్తా ఉంటాడు మీ ఆయన. అది ఎందుకు ఊరికి అల్లుడు గారు మీరు అరుస్తారు? మీరు కాదే, చుట్టాలు అబ్బాయి పాపం నిండు ఇంకా 40 కూడా నిండు అడిమే చూడు పడిపోయి. ఏం చేస్తారు మీరు అల్లుడు గారు? నేనేం చేస్తా? నేనేం చేయట్లేదు. వేడి నీళ్ళు పెట్టాలా? ఆపండి ఆపండి మీ డ్రామా ఆపండి. లోపలికి వెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి. బాబు నువ్వు వెళ్ళి స్నానం చేయి. అలాగే అంకుల్. మీరు జిమ్ చేస్తారా? జిమ్ చేస్తారు. అది యాక్చువల్ అలా చేయరు, అది రాంగ్. మరి ఇంకెలా చేస్తారు? అల్లుడు గారు ఇది కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ గా? ఏం చేస్తారు అబ్బాయిని? నేను ఇంకేం స్టార్టింగ్ లోనే వచ్చేసారు మీరు. నా పరువు పోతలుడు గారు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాడు. ఆయన ఏం చేస్తున్నారు అడగండి. మీరేం చేస్తున్నారు అక్కడ? నేనేం చేయలేదు అంకుల్, నేను ఇక్కడ జిమ్ నేర్పిస్తున్నాను అంకుల్. నేను నేర్చుకుంటున్నాను. వస్తాయి ఏం చేస్తావు లోపల నువ్వు? ఏమండి అల్లుడు గారు కొంచెం కంట్రోల్లో పెట్టి వంటగదిలో పెట్టలేదంటే. అల్లుడు గారు రండి, మనం వంట చేసుకుని రండి. ఎప్పుడు ఎంత ఎప్పుడు ఇంట్లో నేను కంట్రోల్లో ఉండాలి, ఇక్కడ నేను కంట్రోల్. అంకుల్ నాకు చాలా భయంగా ఉంది అంకుల్. అసలు ఇప్పుడు దాకా నేను ఆడ వాసన ఎరగను, అలాంటిది మీ అబ్బాయి నన్ను. మంచి డైలాగ్ కదా ఇది. నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడంటే. హలో, హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్? ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఓ అది ఇలా కాదండి, ఎరోబిక్స్. నేను చెప్తాను. ఏమైంది బాబు? ఏమైంది? మీ వాళ్ళు నన్ను నుంచి ఏం అల్లుడు ఇది? ఏం చేస్తారు మీరు? ఎందుకు అసలు మీరు మనిషి దున్నపోతా? మీకు సిగ్గులేదు ఉన్నది ఎందుకు అసలు? ఎవడనుకున్న ఎందుకు అసలు? నా ఫ్రెండ్ కొడుగాడు అంకుల్ నన్ను నోటు పట్టుకొని పిసికేశాడు అంకుల్. సారీ బాబు, ఏమనుకోవద్దు, నేను చూసుకుంటాను. గో, టైం అయింది, నువ్వు చాలు యాక్ట్ చేసిన పడుకోండి. అల్లుడు గారు మీకు దండం పెడతాను, మీ రూమ్లోకి వెళ్ళి పడుకోండి మీరు. అమ్మయ్యా, అందరు పడుకున్నారు.
వాటర్ తాగడానికి వచ్చే దాహంగా ఉందని. వాటర్ తాగడానికి వచ్చారా? పట్టుకో 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 అరే నేను మిమ్మల్ని చూడగానే ఫస్ట్ టైం ఇష్టపడ్డాను. నేను ఎప్పుడో ఇష్టపడిపోయాను. అవునా? నాకు ఎందుకో మీరు బాగా నచ్చారు. మీరు పిచ్చి పిచ్చిగా నచ్చారు. మరి మనం మాట్లాడుకు ఏం జరిగింది? మీ అల్లుండి అడగండి ఏమైందో. చూడండి మామయ్య గారు ఏం చేయడు. నేను అక్కడ పడుకుంటే నా లోపలికి వచ్చేదేదో చేస్తున్నాడు. ఇంట్లో మగాళ్ళు ఉండాలా వద్దా? చూసారా వీడి ముఖం చూసినప్పుడు అర్థమైంది వీడు ఎంతమంది కాటేశాడు అని. అయ్యో నేను అంటుడు కాదు అంకుల్. అయ్యో మీ అల్లుడి నా మీదకి ఇలా వచ్చి నన్ను ఇక్కడ లోపల వచ్చిన చూడగానే పడిపోయానని చెప్పాడండి మామయ్య గారు. అయ్యో నేను ఎంత నికృష్టమైన బుద్ధి వస్తా. అసలు ఇంట్లో అమ్మాయిలు ఉండాలా వద్దా అసలు అంటున్నాను. చిచ్చి వీడి ఇంటికి బయటకు పంపించండి దరిద్ర ముఖం మీ నాన్న కూడా అంతేరా? నాకు ఎప్పుడు చూస్తా వేరు తగిలించడికి. వెళ్ళు. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఏంటి అల్లుడు గారు? ఆగండి. ఒట్టి మనిషి ఏమి వెళ్తాడు వాళ్ళు అక్కడ వరకు దింపి వస్తాడు రా. మా జీవితం అల్లుడు గారు! అల్లుడు గారు సార్ నాగ్ బాబు సార్, ఎలా అనిపించింది మీకు మన శ్రీను మ్యానరిజం? చాలా బాగుంది. రోజా గారు చూసారా? సుధీర్ ఎవరిని వదిలిపెట్టాడు. ఓ మేడం, అసలు ఏంటో లేనిపోయిన బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కానీ సీను గెటప్ మాత్రం సూపర్ గా ఉంది. కాళ్ళు చూడు. సుధీర్ కి లుక్ ఏంటో. సుధీర్ మీ ఆవిడ్ని గోకినప్పుడంతా నువ్వు వెళ్ళి అతన్ని అసలు పట్టించుకున్నా మేడం. నేను నాకే పక్కన జరగాలంటే ఆయన ఉన్నాడు కదా పట్టించుకోవడానికి. అది బాగుంది ట్రావెలింగ్. అతను అక్కడికి వెళ్ళినప్పుడంతా నువ్వు వెళ్ళటం. లాస్ట్ లో ఇక్కడ పడుకోండి నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. అమ్మా బెడ్షీట్ మార్చిన తర్వాత. సూపర్, చాలా బాగుంది.